లేట్ 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 ఎప్పుడు లేటేనా బాబు? లేట్ శ్రీమన్నారాయణ. ఈ రోజు ఎందుకు లేట్ అయింది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? రెండు చెప్పండి. లేదు సార్, ఒకటే చెప్తాను. మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూసొస్తున్నాను. పోయిందా? లేదు సార్, పోతుందని వెళ్ళాను, పోలేదని వచ్చేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు. ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఉంటుందయ్యా? అసలు నీకు పెద్దమ్మనేది ఉందా? లేదు సార్. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? లేటుగా వచ్చానుగా, కారణం ఏదో చెప్పాలని. అబ్బాబ్బాబ్బా, నీ సిన్సియారిటీ నిజాయితీతో నన్ను చంపేస్తున్నావయ్యా. అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా? ఒకే ఒక్కసారి కరెక్ట్ టైంకి వచ్చాను సార్. ఆహా, నీ కరెక్ట్ టైంకి వచ్చాననే ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగిలించుకుంటాడు అనుకున్నాను. కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్. నువ్వు కరెక్ట్ టైంకి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా? అవును సార్. ఆ తర్వాతే మీరు వచ్చారు. అప్పటి నుంచి సెంటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా? మీకెందుకు సార్ డౌట్? రేపు కరెక్ట్ టైంకి వస్తాను, అప్పుడు మీకే తెలిసిపోతుంది. నో 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 నో, నీ సెంటిమెంటే కంటిన్యూ అవని. నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజు నీ కరెక్ట్ టైంకి రావడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. గో. నా సూట్ కేసు ఇస్తాను. గో. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీమన్నారాయణ, పంక్చువాలిటీతో మనుషులను చంపకయ్యా. చూడు శ్రీమన్నారాయణ, పెళ్ళాం పిల్లలు ఉన్న మేము లేటుగా వచ్చావంటే దానికి ఒక కారణం ఉంది. పెళ్లి పెటాకులే నువ్వు లేటుగా వచ్చావంటే దానికి కారణం ఏంటంటావు? చూడు శ్రీ, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నన్ను మిస్సెస్ ని చేసుకో, నువ్వు టైం మిస్ కాకుండా బ్యాంకుకి వచ్చేలా నేను చూసుకుంటాను. మిస్సెస్ చేసుకోవడానికి నాకు కావాల్సింది పద్మిని జాతి స్త్రీ, నీలాంటి హస్తిని జాతి స్త్రీ కాదు. ఏమిటి, నువ్వు హస్తిని జాతి స్త్రీవా? చైతే చంప పగులుద్ది. అకౌంట్ క్లోజ్. శ్రీమన్నారాయణ, నువ్వన్నీ లేటేనయ్యా. ఆఫీస్ టైంలో డ్యూటీ మర్చిపోయి అందరూ ఆ మోహిని వెనకాల పడుతుంటే నువ్వేమిటయ్యా చెక్కు మర్చిపోతావు? చెక్కు కదయ్యా బాబు, అది పెద్ద డ్రాఫ్ట్. నాకు ఈ చెక్లు డ్రాఫ్ట్లు అవసరం లేదు. నా కాబోయే భార్య మొహం తప్ప నేను ఇంకొకరిని చూడను, తాకను. ఆ భార్య కూడా ఎవరు నిర్ణయించాల్సింది నేను కాదు, మా అమ్మ. అమ్మా 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 అంటావేంటే బాబు? అవును, మా అమ్మ ఒక దేవత. ఆవిడ చెప్పందే నేనే పని చేయను. అమ్మా అమ్మా. ఏమిట్రా? అమ్మా, లేవంగానే నీ మొహం చూడకపోతే ఆ రోజంతా ఏదో వెలితిగా ఉంటుందమ్మా. నేను ఏదైనా ఊరు వెళ్ళిపోతే లేవడంతోనే నీ ఫోటో చూస్తాగా. ఎలా ఉంది మన ఐటీ? ఏమిట్రా పేస్ట్ వేసుకోకుండానే బ్రష్ చేసుకుంటున్నావు? అయ్యయ్యో. చూడు శ్రీమన్నారాయణ, నాకు తెలిసిన ఒక పెద్దావిడ ఉంది. ఆవిడకు కూతురు కూడా ఉంది. కూతురు కూడా పెద్దవాడేనమ్మా? రై, వెద వేషాలు మానేసి చెప్పే శ్రద్ధగా విను. ఆ అమ్మాయి లక్షణంగా ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, నాకు ఈ టిఫిన్ తినిపించడం, భోజనం తినిపించడం, ఈ పనులన్నీ తగ్గుతాయిగా. ఎవరొచ్చి తినిపించినా నువ్వు తినిపించినట్టుంటుందా? ఈ రోజుల్లో కూడా అమ్మని ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా శ్రీమన్నారాయణ? మరి మీ అమ్మగారు ఉండి కూడా నేను రోజు లేటుగా పంపిస్తుందా? మా అమ్మ ఊళ్ళో లేరు, షిరిడి వెళ్ళారు. అంటే ఆవిడ వచ్చేంత వరకు నువ్వు ఇలా బ్యాంకుకి లేటుగా వస్తుంటావా శ్రీమన్నారాయణ? అదేం కాదు, రేపటి నుంచి చూడండి టైంకి వస్తాను. ఎందుకో తెలుసా? మా అమ్మ రేపు షిరిడి నుంచి వస్తున్నారే. దయచేసి వినండి. ట్రైన్ నెంబరు 7007 గోదావరి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉన్నది. వస్తున్నా అమ్మా, వస్తున్నా. తప్పుకోవయ్యా, పెట్టే తప్పుకో. నెమ్మదిగారా. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వస్తాను. ఇక్కడ కూర్చో. కుర్రాన్ని తీసుకో. అలాగే నన్ను కూడా మీసం లగేజ్ మీద లగేజ్ ఇచ్చేస్తున్నావు. నేను ముఠాకులీనా? ముఠా మేస్త్రి ముఠాకులేవో అడ్జస్ట్ అవ్వాలి. ఇది రైల్వే స్టేషన్. అడ్జస్ట్ లోపలికి రారా. అమ్మా వస్తున్నానమ్మా. నువ్వు జాగ్రత్తగా దిగుతల్లి. మన సామాన్లు వచ్చినాయో లేదో చూడమ్మా. ఏమంటావు? అదే నేను అడుగుతున్నాను. ఏమిటిది? బ్యాక్ పోర్షన్ గుర్తించాలక నన్ను ఏమంటున్నావు? బ్యాక్ పోర్షన్ ఎవరు గుద్దారు? నువ్వే గుద్దావు. నా బ్యాక్ పోర్షన్ ఏమన్నా లేలని లారీయా? కిస్మి అని రాస్తుందా? చాలా ఆపోయా. నీలాంటి రైల్వే రోమేలు చాలా మంది చూసాం గానీ మోహన్ చూడు ప్లాట్ఫామ్. నేను ప్లాట్ఫామ్, నువ్వే రైల్వే చెత్త బోగివి. ఇంజన్ కనపడితే చాలు డాష్ ఇచ్చాడువేనా? నేను 1, 2, 3 అని సామాన్ లెక్క పెడుతుంటే ఏంటి పెద్ద బోడి సామాను? నాది బోడి సామానా? బోడి బోడి పెట్టే. అయ్యో, నా పెట్టె కింద పడేస్తావా? మర్యాదగా నా పెట్టె తీసుకొచ్చి నాకు ఇవ్వు. నువ్వే మర్యాదగా నా పెట్టె తీసుకొచ్చివ్వు. తీసివ్వు. ఇదిగో పెట్టి. అది ఇది నా పెట్టి. పోవే రైల్వే చెత్త బోగి. ఇదిగో
ఏంటమ్మా ఇది రైలు దిగి ఇంటికి కూడా రాకుండా మళ్ళీ గుళ్ళు గోపురాలు ఎందుకమ్మా? అది కాదురా నారాయణ, యాదగిరి గుట్లో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన ఉందంట. వీళ్ళే చెప్పారు. వాళ్ళకి వేరే పని లేదు. 2 రోజుల్లో వచ్చేస్తానుగా, నువ్వు పెట్టి తీసుకుని జాగ్రత్త ఇంటికి వెళ్ళు. ఇంటికా? ఇప్పటికే బ్యాంక్ టైం అయిపోయింది. నేను పెట్టితో బ్యాంక్ వెళ్ళి ఒకేసారి సాయంత్రం ఇంటికి వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. నువ్వు జాగ్రత్త. సరే. ఈ పెట్టెలో ఏమున్నాయి శ్రీ? షిరిడీకి వెళ్ళొచ్చిన పెట్టెలో ఏముంటాయి? రుద్రాక్షమాలలు, విభూతి గడ్డలు, పటిక బెల్లం, కాశీ చెంబు ఉంటాయి. అది సరే గాని నా లెడ్జర్ మీద సంతకం పెట్టలేదు. రేపు పెడతాను. అబ్బా సంతకనేగా పెట్టేసే శ్రీమన్నారాయణ. ఈ చెక్కు క్యాష్ చేసుకోవయ్యా బాబు. లేట్ అయితే ఈ చెక్కు చెల్లదయ్యా శ్రీమన్నారాయణ మహాప్రభు. ఇది క్రాసుడు చెక్కు. నిన్ను కూడా ఇలాగే పెన్నులో ఇంక్ అయిపోయిందని వెళ్ళిపోయావు కదమ్మా. అలా చేస్తే లెడ్జర్ ముందుకెళ్ళేది ఎలాగమ్మా? ఈ మాట మరీ ఇంత ముందుకొచ్చి చెప్పాలమ్మా? కాస్త దూరంగా ఉండు. ఏ దగ్గరకు వస్తే ఎవరు ఏమన్నా రాలిపోతుందా? చూడు, నాకు చీర వాసన అంటే అసలు పడదు. ఆడగాలంటే పరమసహ్యం. చీర వాసన పడదా? తల్లి అసఖ్యమా? మ్మ్. ఈవేమని శతకం ఎన్నాళ్ళు చదువుతావో నేను చూస్తాగా. పోనీ ఆ సంతకం నేను పెట్టనా? ఆడగాలే పడదు, చీర వాసన అసలే పడదు. శ్రీమన్నారాయణ ఏమయ్యా చక్రధరరావు, ఈ రోజు లేట్ శ్రీమన్నారాయణ బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసాడు కదా. అవును సార్. అందుకనే నా కొంప మునిగింది. ఏమయ్యా లేట్ శ్రీమన్నారాయణ? నమస్కారం సార్. నిజం చెప్పు సార్. ఈ రోజు నువ్వు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసావు కదా. మీరు ఎలా కనిపెట్టారు సార్? ప్రొద్దున్నే లేచి పిల్లి మొహం చూశాను, ఆ తర్వాత మా ఆవిడ మొహం చూశాను. బ్యాంకుకి బయలుదేరుతుంటే ద్వారబంధాన్ని గుద్దేశాను. బయటకు వచ్చి బయలుదేరుతుంటే స్కూల్ పిల్లాడు సైకిల్ మీద వచ్చి గుద్దేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వు ఈ రోజు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసి ఉంటావని. అనుకున్నంత పని చేసేసావు. అసలు నిన్ను శ్రీమన్నారాయణ బాబు లేట్ శ్రీమన్నారాయణ ఏమైపోయాడు? బాబు లేట్ శ్రీమన్నారాయణ. సార్ నేను ఇక్కడున్నాను సార్. ఎక్కడున్నావయ్యా మహానుభావ? సార్ ఇందాక నేను పైకి వెళ్ళినప్పుడు నువ్వు పైన లేవు. ఎక్కడికి వెళ్ళావు? మీరు పైన ఉన్నప్పుడు కింద ఉన్నాను సార్. కింద ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ చూస్తున్నాను సార్. టేబుల్ కింద కూర్చొని ఫైల్ చూస్తున్నావా? నేను ఇవాళ త్వరగా వచ్చేసాను కదా సార్, మీకు మొహం చూపించలేక అందుకే బల్ల కింద కూర్చున్నాను సార్. నీ మొహం కాదయ్యా, ఈ రోజు నుంచి మీ అందరికి నా మొహం చూపించకుండా అయిపోయిందయ్యా. ఏమైంది సార్ ఇంత అందమైన మొహానికి? నువ్వు ఆఫీస్కి కరెక్ట్ టైంకి వచ్చిన శుభ సందర్భంలో నాకు నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ అయిపోయిందయ్యా. ట్రాన్స్ఫర్? బాలచంద్ర పులి మనవాడు కనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్పురం దొంగ అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ ఏమన్నా? మేము స్టూవర్ట్పురం దొంగలమా? ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులే బాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? అయ్యో అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళతో నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. అబ్బో, నీ చేతులు గీరటానికి నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి. నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా? ఏం బాబు మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు, కానీ ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో ఆ డబుల్ మీనింగ్ మాటలే వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందా పెట్టె లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. సుందరి నువ్వురా. ఏమిటాయనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. నీ ఇల్లా? ఓరు నాయను, వెతికి నీ పక్కన చేరావా తండ్రి మేము? ఆగు! ఎక్కడికి? బాత్రూమ్ కట్టుంటే వెనక పడతా అంటే సిగ్గు లేకుండా. నీ వెనక ఎవరు పడ్డారు? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్ లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో. నాకు అర్జెంట్ పనుంది.
ఏమిటి నీ పని? స్నానం చేసి చీపులో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకే ఇంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడిని నేనెంత తొందరపడాలి? మేడం మీద గోడ చూడు. తలుపుతీ. అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. రే డింగరీ, వాట్ మిస్టర్ ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమనరా. పిన్నినే గాడిదంటావా? ఇయ్యా రేయ్, ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే గురు. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని సంగతి చెప్తా. అమ్మా బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకొస్తావా? నీళ్లు పోయమంటావా? 1 2 3. డింగ్ 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 డింగ్. నువ్వు మళ్ళీ స్నానం చేయి. శ్రీమన్నారాయణ, కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా, ఈ పూట కూడా లేట్ గా రావాలా? కొత్త మేనేజర్ నన్ను అడిగారా? అడగరా మరి. నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. కొత్త మేనేజర్ పెట్టి చివట్ల టిఫిన్ తినరా, ఇటుకెళ్ళి టీ తాగొచ్చు. సారీ కొత్త మేనేజర్ గారు, నేను లేటుగా రాకూడదని ఎంతో ట్రై చేశాను. కానీ మా ఇంటి పక్క పోర్షన్లో స్టూవర్ట్పురం దొంగల్లాంటి రాక్షసి మూక ఒకటో చేరింది. వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లలు పీకే పనున్నట్టు నీ బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుంగుమని లోపలికి దూరింది ఆ అని లేడీ గాడిదలా ఒకటే పాటలో. ఎంతసేపటికి బయటికి రాదు. తోమి 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 ఏవి తోవిందో, ఉన్నదేమో ఇంత ఫేసు ఇంత బాడీ. ఇంత ఫేసు ఇంత కాదు ఇంత. ఏమిటి, నేను చీపుర్లో పుల్లలు పీకుతానా? చీ, 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 చీ. నేను ఆరి పాడతానా? చా, 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 చా. ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతలు కూస్తావా నువ్వు? నేను లేటుగా వస్తాను కానండి, వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి. ఆహా. మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా? ఓ మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా. ఏమైనా సరిగ్గా లేకపోవాలి, ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను. అంతే అంతే మేనేజర్ గారు, అంతే. జలపాతం, వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా. పో అవతలికి. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెలుస్తారు. మిస్టర్, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను. ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆ వేళ పెట్టె మారింది కదా, అప్పటిది. ఏమిటో, ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. Shut up. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు లంగాలు అంత క్లియర్ గా రాయలేదనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడి వేషం వేసుకున్న మన్మథుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఆహా, ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా. ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో. ఎందుకండి అలా కేక పెట్టారు? నేనే. నువ్వు కాబట్టి కేక పెట్టాను. లోపల ఏం చేస్తున్నావు? ద గ్రేట్ లక్ష్మీ బ్యాంక్ మేనేజర్ కుమారి సుందరి గారికి స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నానండి. అంతేనా? లేకపోతే స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూడాలని వచ్చావా? అయ్యో, మీరు నా బాసు. స్ట్రైట్ గా మీ మొహం చూసే ధైర్యమే నాకు లేదు, ఇక స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూసే అదృష్టమా? అదే ధైర్యం అనబోయి అదృష్టం అనేసాను, స్పెల్లింగ్ మిస్టేక్. నీలాంటి కాకా పట్టేవాళ్ళని భజన చేసేవాళ్ళని చాలా మంది చూసాం గానీ ఆ భజన ఏదో బయట కూర్చుంటాయి. నేను స్నానం చేయాలి. అలాగే బాసు, అక్కడే కూర్చుంటాను. బాసు ఇదో. బాసు, నిన్న ఒక పాట పాడారే, ఆ పాట మళ్ళీ ఒకసారి పాడరా. నీ ఫేస్ కంటే వాయిస్
బాసు మీరు నా పైన పడ్డారు, నేను టబ్లో పడ్డాను బాసు. అది కాదు నేను అడిగేది. ఆ కోతి ఎలా వచ్చింది? ఓ, దూకుతూ వచ్చింది బాసు. నేను అడిగేది అది కాదు. ఆ కోతి నా బాత్రూంలోకి ఎలా వచ్చింది? నా మీదకి ఎందుకు దూకింది? బాసు ఇది అన్యాయం బాసు. నేను దూకితే అడగాలి గానీ కోతి దూకితే నన్నేం చేయమంటారు బాసు? నాకు తెలుసు. నువ్వే కోతి బాత్రూంలో ఎలా చేసుంటావు? నేను కోతిని అరేంజ్ చేశాను. బాసు ఇది టూ మచ్ బాసు. నేను చెప్తే వింటారు కదా. నా కో ఎంప్లాయా, నా ఫ్రెండా, లేక రిలేటివా బాసు? మీ రిలేషన్ ఏమిటో నాకు బాగా తెలుసు కానీ నీ ప్రమోషన్ కట్. బాసు మీకు వీలైతే దాని తోకర కట్ చేయండి కానీ నా ప్రమోషన్ కట్ చేయదు బాసు. నాకు ఎవరిని ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు. తప్పుకో. బాసు 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 ప్లీజ్ బాసు. మీకెవరికి తెలియకుండానే బ్యాంక్ లో వస్తువులని పోతున్నాయా? మాట్లాడరా సుబ్బారావు గారు. అది కదమ్మా. నాకేం చెప్పొద్దు. వైట్ పేపర్స్, గుండు సూదులు ఒకటి కాదు. బ్యాంక్ లో ఉన్న స్టేషనరీ సామాన్ అంతా మీకు తెలియకుండానే మాయమవుతున్నాయా? ఏం జరిపోతాం? బ్యాంక్ తోడు నాకేం తెలియదు. నోర్మోయ్. దొంగతనం చేసే వాళ్ళకన్నా ముష్టి వాళ్ళంటేనే నాకు చాలా గౌరవం. అసలు దొంగతనం అంటే పరమ అసహ్యం. ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళని వరుసగా నిలబెట్టి షూట్ చేయాలి. ఆగండి ఆగండి. ఆగేది చూస్తారేం? పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులకి ఎందుకు? మనమే నాలుగు తగిలిద్దాం. తొందరపడకండి, నా మాట వినండి. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ ముసలోడు ఈ బొడ్డోడు మా కొట్లో దొంగతనం చేశారు. ఏదో కాఫీ పొడి కొనడానికి వచ్చినట్టు నటించి ఈ సామాన్లన్నీ దోచుకొని పారిపోతున్నారు. చూస్తారే నాకు ఆగండి 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 ఆగండి. మీరు వీళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఈయనెవరో కాదు, మా మామయ్య. వీళ్ళిద్దరికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడిచే అలవాట? అవును. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒక అతన్ని ఖచ్చితంగా వచ్చేసారు. అయితే మనం చాలా అదృష్టవంతులం. చాలా అదృష్టవంతులు. కావాలంటే చూడండి. రే బాలచంద్ర, ఇక్కడున్నావిడ్రా? చూసారా? అది అది సరే, నిద్రలో నడిచారు, బాగానే ఉంది. మరి మేమంతా తరుముతుంటే పరిగెత్తారు. మొదట నడవడం అలవాటైంది, తర్వాత పరిగెత్తడం అలవాటైంది. చూడండి, వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా, పరిహారం నేను ఇచ్చేస్తాను. పర్వాలేదులే బాబు, ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా, ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. ఒరే రండిరా పోదాం. పదండ్రా. మీరు వెళ్ళండి. శ్రీమన్నారాయణ, మేనేజర్ గారు పిలుస్తున్నారు. ఏం కోటా ఇస్తుందో ఏమిటో. వెళ్ళు. పిలిచారా మేడం? అవును. ఇందాక ఆయన మీ మావయ్య అని ఎందుకు చెప్పారు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పండి. జస్ట్ ఇంతకు ముందే మీరు దొంగతనం అంటే నాకు పడదు, దొంగలంటే చాలా అసహ్యమని స్టాఫ్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు కదా. అలాంటి సమయంలో మీ నాన్న ఒక దొంగవాడని, మీరు దొంగ కూతురని 10 మందికి తెలిస్తే అందరి ముందు మీ పరువు పోతుంది కదా. అందుకేనండి. ఇంకో విషయం చెప్పమంటారా? మీరు ఈ బ్యాంక్కి మేనేజర్ గా వచ్చిన దగ్గర నుంచి మన బ్యాంక్ చాలా డిసిప్లిన్ గా ఉందండి. అలాంటి సమయంలో అందరి ముందు మీరు అలసైపోతే నేను భరించలేనండి. అంటే నా మీద మీకు కోపం లేదా? కోపం ఎందుకండి? మిమ్మల్ని చాలాసార్లు తిట్టాను, అవమానించాను కదండి. భలేవారండి, రోజు రోజుకి మీ పైన అభిమానం పెరిగిపోతుందండి. అభిమానం? నా మీద ఎందుకండి మీకంత అభిమానం? కొన్ని విషయాలు నేను స్ట్రైట్ గా చెప్పలేనండి. స్ట్రైట్ గా చెప్పలేకపోతే పేపర్ మీద రాయండి. పేపర్ మీద అయితే దుమ్ము దులిపేస్తానండి, కావాలంటే చూడండి. ఒక చిన్న మాట ప్రియతమా,
మాట తెలుపుమా. స్టడీ థ్యాంక్స్ బ్రదరా. ఫుల్గా మందు కొట్టినా కూడా స్టడీగా బండి తోలావు. గుడ్. అదేగా మన స్పెషాలిటీ బ్రదరా. ఒరే ఇది జాగ్రత్తగా పట్టుకుని అది ఇవ్వు. ఎవరా సురాకన్య? మన మరదలు బ్రదరా. చిన్న రిక్వెస్ట్. ఓకే. ఎలా రా? నో ప్రాబ్లం గురు. వెళ్ళు. ఎక్కండి. అక్కడ ఏ డ్రైవర్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆపు, అటు ఆపు. ఏయ్, ఎక్కడికి పరిగెత్తాలి? వదలు, వదలు. మిస్టర్ ఏమిటి దౌర్జన్యం? ఇదిగో బస్సు ఖర్చీఫ్. ఆవిడెవరో తెలుసా? మా బాసు. లక్ష్మీ బ్యాంక్ లేదు, దాని మేనేజర్. నీకు బాస్ అయితే నాకు కాబోయే పెళ్ళం. ఛీ, పెళ్ళామా? మా బాస్ నీ కాబోయే పెళ్ళామా? ఆ, అయితే నువ్వు మా బాస్కి సరైన మొగుడువేనా అని చిన్న టెస్ట్. చూడు, ఆ ట్రైన్ ఈ చైన్ మీద నుండి వెళ్లేలోపు నాకంటే ముందు నువ్వెళ్ళి ఆ చైన్ తీసుకురావాలి. టెస్ట్? ఈ అకౌంటెంట్ శ్రీమన్నారాయణ అంటే ఏమనుకుంటున్నావు? స్కూల్లో, కాలేజీలో, రన్నింగ్ రేస్ లో నేనే ఫస్ట్. రెడీ, స్టడీ, గో! భలేవారండి. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నారు? చైన్ నేనే తీసుకొచ్చానుగా. రండి, పదండి, రండి. శ్రీమన్నారాయణ, మీ అమ్మగారు సాయిబాబా గుళ్ళో భజన చేస్తూ శ్రోత పడిపోయారట. శీతల నరసింహంలో చేర్పించారని ఇప్పుడే ఫోన్ వచ్చింది. త్వరగా వెళ్ళు. డాక్టర్, మా అమ్మ. మీ అమ్మగారికి ఏం పర్వాలేదు, బీపీ కూడా నార్మల్ గానే ఉంది. ఇంజెక్షన్ ఇచ్చాను, షీ విల్ బి ఆల్ రైట్. అమ్మా, ఎందుకురా కన్నీళ్ళు పెట్టుకుంటావు? నాకిప్పుడు ఏమైందని? నీకే అమ్మా, నువ్వు అలాగే అంటావు. నీకే చిన్న ప్రమాదం జరిగినా నేను భరించలేను. మా అమ్మ ఏ కష్టంలో ఉన్నా నేను అస్సలు తట్టుకోలేనమ్మా. నీ తల్లే కాదు, ఏ తల్లి కష్టంలో ఉన్నా నువ్వు ఆదుకోవాలి, ఆదరించాలి. అప్పుడే నిన్ను కన్నందుకు నే గర్వపడతాను. అమ్మా, ఒరే శ్రీమన్నారాయణ, నా బాధల్లా నీ గురించేరా. నే ఇలా మంచంలో ఉంటే రేపటి నుంచి నీ మంచి చెడు ఎవరు చూసుకుంటారు? నేనున్నాను. చూడండి, మీ అబ్బాయి గురించి మీరేం దిగులు పడద్దు. ఇక నుండి మీ అబ్బాయికి ఏ టైంకి ఏం కావాలో అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను. మీరా? మరి అక్కడ మేనేజర్ ఉద్యోగం ఎవరు చేస్తారు? ప్యూనా? కాదు, నేనే. ఆఫీస్ లో మేనేజర్ డ్యూటీ, ఇంట్లో ఫ్యామిలీ డ్యూటీ. ఏమంటారు అత్తయ్య గారు? అత్తయ్య గారా? ఏమిటమ్మా డబుల్ మీనింగ్ మాటలు? పిచ్చి మొద్దు, ఇంకా అర్థం కాలేదా? బ్యాంక్ లో మేనేజర్ పని చేస్తుంది,
ఇంట్లో నీ పెళ్ళం పని చేస్తుందట. ఏమండి ఏం చేస్తున్నారు? వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదవడం పూర్తి కాగానే మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం. పుస్తకం చదివా? అవును, నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే, మన బ్యాంక్ టెస్ట్లు పాస్ అయింది కూడా పుస్తకం చదివే, ఇప్పుడు మన శోభనం పాస్ కావాలన్నా పుస్తకం చదివే. ఏం అక్కర్లేదు, ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత ఫ్యామిలీ అయినా శోభనం అయినా. ప్రశ్నలా? ఉమ్, అయితే ఇంటర్వ్యూ అన్నమాట. ఉమ్. మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా? చీ, ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి. ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో గుచ్చి. చీ, అదా సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీ. హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. ఆ, అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట, మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా అమ్మ నమ్మిన సాయిబాబా మీదొట్టు. నిజంగా నాకే అమ్మాయితో సంబంధం లేదు. నిజంగా? నిజంగా బాసు. అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు? బ్యాంకులో మాత్రమే మీకు బాస్ని, ఇంట్లో నేను మీ ఇల్లాల్ని. అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట. శోభనం మొదలు పెడతావా? అయ్యో, ఇదే ఫస్ట్ టైం. సుందరి, నిజంగా నాకేం తెలీదు. తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేశావు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏమీ తెలీదు. తెలీదా? ఉంగరం ఇటువంటి ఇవ్వండి. ఎందుకు ఉంగరం? నేను సినిమాలో చూశాను. నేను ఈ ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను. నేను ఎక్కడ దాచానో మీరు కనిపెట్టాలి. మీరు కళ్ళు మూసుకోండి. దాచేసావా? కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, ఉంగరాన్ని ఎక్కడ దాచాను? పరుపు కింద. కాదు, మంచం కింద. ఛీ! ఇలా అయితే ఈ రోజు మన శోభనం జరిగినట్టే. సుందరి, ఈ మాత్రానికి ఇలా వరిగిపోతే ఎలా? నాకు క్లూ. సరే, ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడో దాచాను. ఎక్కడ చెప్పండి? శరీరం మీద. అయితే చూసుకో. చెప్పు సుందరి, చెప్పు సుందరి. నేను ఓడిపోయాను సుందరి. ప్లీజ్ సుందరి, నువ్వు చెప్పకపోతే నీతో నువ్వు చెప్పిస్తా. ఇక్కడ దాచావా? అర్థమైంది, నీ ఐడియా ఏంటో అర్థమైంది. శోభనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట. అమ్మా, సామాన్లన్నీ పెట్టేశాం. ఇదిగో నీ మర్చింపు. ఏమిటత్తయ్యా, మా పెళ్ళ ఇంకా వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే మీరు తీర్థయాత్రలకని బయలుదేరుతున్నారు. బయలుదేరకపోతే ఎలాగమ్మా? తాయి సమాజం వాళ్ళందరం కలిసి 4 రోజులు తీర్థయాత్రల కోసం స్పెషల్ ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాం. త్వరగా వచ్చేస్తానుగా. ఏమయ్యా శ్రీమన్నారాయణ, పెళ్లి పార్టీ ఇచ్చావు, బాగానే ఉంది. మరి రాత్రి బాస్తో శోభనం ఎలా జరిగింది? ఏమయ్యా తాలిగేడు సుబ్బారావు, వాళ్ళ శోభనం ఎలా జరిగితే నీకెందుకయ్యా? శ్రీమన్నారాయణ, ఆవిడ మన బాస్ కదా,
వాస్తవ సోబరం అంటే ప్లగ్ లో వేలెట్టినట్టే. చూస్తూ చూస్తూ ప్లగ్ లో వేలు ఎలా పెట్టావు? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎలాగా? ఈ ఉంగరం ఇచ్చింది అంతా ఈ ఉంగరం మహిమ. శ్రీ ఏమిటమ్మా ఉంగరం? సీక్రెట్. కొంపదీసి శోభన ఉంగరం కాదు కదా? ఏమిటో అనేది? మీరిద్దరూ ఆ ఉంగరంతో శోభనం గదిలో లవ్ గేమ్ ఆడుకున్నారు కదా? ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ. నీకెలా తెలిసింది? మీరాడిన లవ్ గేమ్ నేను సినిమాలో చూశానులే. నువ్వు ఆ సినిమా చూసావా? ఎందుకు చూసావు? చూసి ఏం చేసావు చెప్పు. ఏం చేశానా? హే, నా ఉంగరం, నా ఉంగరం. ఏయ్, మోహిని ఆ ఉంగరం ఇటు. ఇప్పుడు తీయటం చాలా కష్టం. కష్టం లేదు గిష్టం లేదు, మర్యాదకి ఇస్తావా నన్నే తీసుకోమంటావా? తీసుకో. ఆ? ఇవ్వవా? మ్మ్హ్మ్. ఆ ఉంగరం బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు. అబ్బా, ఇవ్వవా? ఏంటి శ్రీ ఆ? పెళ్ళయ్యాక మొరటితనం ఎక్కువైంది. నాయన శ్రీమన్నారాయణ, మీ ఆవిడ గారు అంటే మన బాసు గారు ఆఫీస్ అయిన వెంటనే తిన్నగా చిట్చాట్ రెస్టారెంట్ కి రమ్మన్నారు. ఎందుకంట? ఇందాక మీరు మోహినితో ఆడిన ఉంగరం అటవారు గమనించారు. వెడితే పెడతారట చిల్లీ చికెన్, చిల్లీ మటన్, చిల్లీ ప్రాన్స్, చిల్లీ ఫిష్. మీకు పడుతుంది పెద్ద చిల్లో. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతోనా ఏషియన్ గేమ్సా? అమ్మయ్యా, అంతేనా? నేను ఇంకా మీరు అమ్మాయి జాకెట్లో. జాకెట్టా లాకెట్టా? చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు, ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? ఆ? గట్టిగా చెప్పయా. లతరమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా. జోకులాపి వెంటనే బయలుదేరి రావయ్యా. లత నీ కోసం ఎదురు చూస్తుంది. నీకోసం బెండ పెట్టుకుందయ్యా. సుందరి, ఎవరండి ఆ లత? మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. వీడెవడో నాకు తెలీదు. అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్న లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లతే తెలియదంటావా? రెండు కళ్ళు ఫట్మని పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ శ్రీమన్నారాయణ. ఏది? సుందరి, సుందరి, ఆగు. సుందరి, లత నీ కోసం ఎదురు చూస్తా. నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయింది చూడు. పెళ్ళాం వెళ్ళిపోయింది. లత దగ్గరికి వెళ్దాం పదవయ్యా. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు లత మన పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంటే ఉంటుంది. నన్ను ఎందుకండి మోసం చేశారు? సుందరి, నాకే చెప్పొద్దు. సుందరి, నన్ను నమ్ము సుందరి. కాబట్టి నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమని నేను చేస్తాను. నాకే పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుళ్ళో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పారు వదినా. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. సరే, ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు. మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును, నువ్వు? నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పని లేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు. పూజార్ల మీద, పూజార్ల పిలకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంటావు. గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడను కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్పు. చూడని అవసరం లేదు. సుందరి, నిజం సుందరి. ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు.
రోజుకో కసకస కావాలని నీకు రస రస. రేయ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు. ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకంటే చంపుతారు, నన్ను చంపేయండి. సుందరి, బతకవయ్యా, నా మాటని రావయ్యా. సుందరి, సుందరి, లతపలిస్తుంది, సుందరి. లతపలిస్తుందయ్యా. అయ్, 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 నన్ను కొట్టా సరే. లతపలిస్తుంది, లతపలిస్తుందయ్యా. సుందరి, సుందరి, నా మాట విను సుందరి. సుందరి, లత కన్యాయం చేయద్దయ్యా, నా మాట వినవయ్యా. నీకు పుణ్యం ఉంటుందయ్యా. లత కన్యాయం చేయొద్దు ప్లీజ్. రేయ్, ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నావు? లత కన్యాయం వదిలేరా, చేయొద్దయ్యా. ప్లీజ్. నా మాటని రావయ్యా, రావయ్యా ప్లీజ్. అయ్యో, 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 అయ్యో. చంపేస్తాను, సుందరి. బంగారం లాంటి అల్లుడు దొరికాడని మురిసిపోయాను గాని ఇంత దిగజారిపోతాడనుకోలేదమ్మా. అడుగో వస్తున్నాడు. సుందరి, నిన్నే. సుందరి, తలుపు తీ సుందరి. మొగుడని గౌరవం లేకుండా తలుపు మొహం మీద వేస్తావా? తలుపు తీ సుందరి. సుందరి, సుందరి, నే చెప్పేది విను సుందరి. లేనిపోని అనుమానాలతో సంసారాన్ని నరకం చేసుకోవద్దు. భార్యకి భర్త మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు గాని నమ్మకం ఉండాలి. సుందరి, అరే సుందరి. ఓహో, అంత దూరం వచ్చిందా? ఫినిష్. ఆడదానివి నీకే ఇంత పౌరుషం ఉంటే మగాణ్ణి నాకెంత పౌరుషం ఉంటుంది? ఇంకా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను. మొగుడు వెళ్ళిపోతే ఆడదానికి ఉండే విలువేమిటో నేను వెళ్ళాకే మీకు అర్థం అవుద్ది. ఆ తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. మీరు వచ్చి పిలవడానికి కూడా దొరకనంత దూరం వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరే ఏడుస్తారు. వెళ్ళిపోతున్నాను. టాటా, బాయ్, గుడ్ బై. వెళ్ళిపోతున్నాను, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. వాడు వస్తున్నాడు కానీ ఏ పాటుకా పాటు తీసేయండి.
చిన్న రాజా లేచాడా? లేచారు మేడం. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. అలాగే. హాయ్. లత అంటే నువ్వా? నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్న రాజావి. మేజర్ చిన్నరాజా ఆయన ఎవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్నారాయణ, క్లర్కు, లక్ష్మీ బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్. జీతం 3000 రూపీస్. అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా నువ్వు. పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్న రాజావి కాదా? కాదు కాదు కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? ఇదెవరు రాశారు? ఎవరు రాశారేంటి? నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. ఇదంతా అబద్ధం. నేను చిన్నరాజానే కాదు, నువ్వెవరో నాకు తెలీదు. మరి నన్ను చూడగానే లత అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. మీడే నేను రాను. నిన్నేమో క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ అని చెప్పి బ్యాట్ తోటి ఫట్ పని మొహం మీద కొట్టావు. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దేంతో కొడతావేమో బాబోయ్. నేను రాను. టైగర్ కమాన్. గుడ్. చూడండి సజ్జి, అంతులేని ఐశ్వర్యానికి, సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం, చక్రవర్తులం, నియంతలం. ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్, నేను ఒకే ఒక జూనియర్ విలన్. చూడండి కుక్క రాజావారు. సారీ, కుక్క రాజావారు వారు, పిల్లి రాజావారు వీరు. సజ్జి, మీకు ఈ ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం. అచ్చా, అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు. ఒకప్పుడు ఉండేవారు, తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు. ఆఖరి వారసుడు చినరాజా వారు ఈ మధ్య చనిపోయారు. ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులం మేమే. బహుత్ అచ్చా హై. అడ్వాన్సుగా 2 కోట్లు తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఎంత పని చేశారు నాన్నలు? వర్జంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ మారోడి పాపిసం మన గొద్దు ఇచ్చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పి చావండ్రా. బంగారు చిన్న రాజా వచ్చేనండి. ఓ డాడీ, ఓ డాడీ, ఓ డాడీ. చినరాజా బతికొచ్చాడా? ఏం కుక్క రాజా, పిల్లి రాజావారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా? కాతారా సింహాజీ వెతలారా, సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మిని చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు? రండి తీసురండి. అదేం కుదరదు, మీరు గుర్రం ఎక్కాల్సిందే, సారీ చేయాల్సిందే. అయ్యో, నాకు స్కూటర్ ఎక్కడమే తప్ప గుర్రం ఎక్కడ రాదు. రోజు గంట సేపైనా గుర్ర స్వారీ చేయిందే నీకు టైం పాస్ అవదు. ఈ రోజు ఇలా మొండికేస్తున్నావేంటి? బావా లేదు, బాదం గీరు లేదు, 1 గంట సేపు నా వల్ల కాదు. అలాగే అంటారు చిన్నరాజా, ఎక్కించండి. బావా కమాన్ చల్. గుర్రం వెళ్ళింది, గుర్రం మీద మనిషి వెళ్ళాడు. గుర్రం డెఫినెట్ గా వస్తుంది, మనిషి సంగతి చెప్పలేమయ్యో. ఆనందం గారు సరిగ్గా చూడండి. సరిగ్గానే చూస్తున్నానయ్యా. అరే చినరాజే. ఊరకండి, చిన్నరాజా గారు అయితే గుర్రాన్ని చాలా స్టైల్ గా తోలుతాడు. ఈయనంటే ఓ గంతులు ఇస్తున్నాడు. అయ్యో, మీరెవరు? మేము ఎవరా?
ఏమండి మీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఆ? గుర్రం కాళ్ళ కనబడి చిన్నరాజు కింద పడేస్తారా చిన్నరాజా అయితే ఇలా పడ్డా ఈ మధ్య ఇలా లేటెస్ట్ గా పట్టడం ప్రాక్టీస్ చేశారన్నమాట. ఆయన్ని పడేసినందుకు మిమ్మల్ని షూట్ చేసి చేస్తారు. బావా బావా వద్దు బావా వాళ్ళని షూట్ చేయదు బావా. షూట్ చేస్తారు బాబు. మామూలు ఏదో తెలియచేశారు. నువ్వు వచ్చే బావా. బాబాయ్లా? అవును బావా నువ్వు వచ్చే బావా వచ్చే. తమ్ముడు గారు ఏమిటి సర్ప్రైజ్? వీడు చిన్నరాజా కాదు, అయినా చిన్నరాజా లాగానే కనపడుతున్నాడు. షేపు చిన్నరాజాదే కానీ స్టైల్ మాత్రం చిన్నరాజాది కాదు. సీనియర్ విలన్ గా వీడు చిన్నరాజా అవునో కాదో తేల్చడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. చిన్నరాజా మిలిటరీ వాడు కనుక వాడికి రోజు రాత్రి 2 పెగ్గలు రమ్ము తాగే అలవాటు ఉంది. అర్థమైంది. వాడు రమ్ము తాగితే చిన్నరాజా, తగ్గపోతే డూప్లికేట్ రాజా. ఏంటి టెస్ట్ చేయాలనుకుంటున్నారా? అవునమ్మా, ఓ పని చేద్దాం. అతను తాగే కూల్ డ్రింక్ లో రమ్ము కలిపి ఒక ఆట ఆడుదాం. పదండి. ఈ గుర్రం ఎక్కడం ఏమిటో, కింద పట్టం ఏమిటో, అందరూ నన్ను చిన్న రాజా అండం ఏమిటో. అయ్య బాబోయ్, నా బుర్ర వేడెక్కిపోతోంది. ఈ డ్రింక్ తాగితే చల్లబడిపోతుంది. కూల్ డ్రింకా? ఇంకొంచెం తాగుతావా? ఆ. అమ్మో, మొత్తం తాగేశాడు. వీడు ఒరిజినల్. చిన్నరాజా గడే. అసలు ఎందుకు నాన్నలో మీకు అనుమానం? మీరు నోరు మూసుకుంటారా? ఏం బాబులో ఏం కొడుకులో అద్దాలోంచి తొక్కి చూస్తారా? అబ్బాబే, కళ్ళద్దాలు పోతేను. ఈ అద్దాలు మాకు సూట్ అవుతాయేమో అని ట్రై చేస్తున్నాం. అది. రాజవంశంలో పుట్టామని చెప్తారు. రాక రాక చిన్న రాజావారు వచ్చి మరదలతో కబుర్లాడుతుంటే తొంగి తొంగి చూస్తున్నారు. ఆయన చూశాడంటే గంటతో ధనాలు మెసేజ్ చేస్తాడు. ఆశీర్వాదం. మీరేంట్రా వాలి బ్రదర్స్ ఇంకా ఉన్నారు? బాబులు ఏం చేస్తే మేము అదే చేస్తాం. చొక్కాలు దించండి. మీ బాబులు గడ్డి తింటే మీరు తింటారా? తింటారా? సిగ్గు లేదు. లేదురా. మిమ్మల్ని అసలు ఏం చెయ్యాలరా? ఏం చెయ్యగలవురా? మిమ్మల్ని మిమ్మల్ని ఎవడేం చేయలేడు. ఈ వాలి ప్రదర్శన మాటల్లో పడగొట్టాలంటే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళే డడ్డుడూడి డడ్రాస్. ఛీ, నువ్వా? మళ్ళీ బావా అంటే మర్యాద దక్కదు. అసలు నువ్వెవరు? ఏమిటి నాటకం? ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? నేనే చిన్నరాజా అని చెప్పి ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నాను? నిజం చెప్పు, అసలు నేను చిన్నరాజానా శ్రీమన్నారాయణ? అవును, నువ్వు చిన్నరాజావి కాదు, శ్రీమన్నారాయణవే. ఎస్, ఆ చిన్నరాజా ఎవరో చూపిస్తాను, రా. అక్కడ చూడు. మా బావ చిన్నరాజా గురించి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి. ఈ ఎస్టేట్కి, ఈ ఆస్తులు అంతస్తులకి కొన్ని కోట్ల రూపాయలకి వారసుడు మా చిన్నరాజా. కానీ ఆస్తుల కన్నా పేదవాడి ఆకలి తీర్చడంలోనే ఆనందం ఉందనుకునేవాడు. ఈ అంతస్తుల కన్నా అమాయకుల్ని ఆదుకోవడంలోనే ఎంతో సంతృప్తి పొందేవాడు. అందుకే అనాథాశ్రమాలు స్థాపించాడు. ఈ ఎస్టేట్ తరఫున ఎన్నో స్కూల్స్ పెట్టించాడు. తన జీవితం ఎస్టేట్కే పరిమితం కాదు, దేశానికి కూడా ఉపయోగపడాలని ఆశించేవాడు. జన్మనిచ్చిన తల్లి కన్నా జన్మభూమే గొప్పదని తన తల్లిచ్చిన సందేశంతో, ప్రోత్సాహంతో దేశానికి తన వంతు సేవ చేయాలని మిలిటరీలో చేరాడు మా బావ. కర్నల్ సిన్హా, ఈ అలీ ఖాన్ అన్ని దేశాలకు తెలుసు. చెప్పింది చేస్తే అడిగింది ఇస్తాడు. మీ దేశ సరిహద్దులకు సంబంధించిన సీక్రెట్స్ నాకు అప్పగిస్తే నీకు అడిగింది ఇస్తాను.
స్విస్ బ్యాంక్ లో కోట్లు వేస్తాను. కోరుకుంటే ఒక చిన్న దీవిని నీ సొంతం చేస్తాను. కమాన్, టెల్ మీ ద సీక్రెట్స్ ఆఫ్ ది కంట్రీ. ఆల్ రైట్ మిస్టర్ అలీ ఖాన్, అతి ముఖ్యమైన స్థావరాల విషయం చెప్పేస్తాను. హిమాలయాల బోర్డర్స్ లో నార్త్ సైడ్ సీక్రెట్ గా మిస్టర్ రాజ్ కుమార్, నా దేశానికి ఖరీదు కట్టి సొమ్ముతో కొనాలనుకునేవాడొకడు. స్వార్థంతో కన్నతల్లి లాంటి దేశాన్ని విదేశీయులకు అమ్మాలనుకునేవాడొకడు. రాయ్, మీలాంటి దుర్మార్గులు అంతు తెలుస్తాను. గెట్ అవుట్. ఓకే. రాయ్, పవిత్రమైన ఈ భరతగడ్డ మీద పుట్టిన బిడ్డవై ఉండి పరాయి వాళ్ళు పారేసే గడ్డి కోసం దేశద్రోహానికి సిద్ధపడే నీకు ఎందుకురా ఈ స్టార్స్? నీ మాతృభూమికి అన్యాయం తలపెట్టే నీకు ఎందుకురా ఈ పథకాలు? దేశానికి వెన్నుపోటు పొడిచే నీకెందుకురా ఈ యూనిఫామ్? ఆర్మీలో జాయిన్ అయినప్పుడు దేశ పతాకానికి సెల్యూట్ చేస్తూ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా దేశం కోసం, నా జాతి కోసం పోరాడతానని ప్రమాణం చేసిన నువ్వు ఇప్పుడు దేశాన్ని అమ్ముకోవాలనుకుంటున్నావురా? నీలాంటి వాడు భారత మాతకే భారంలా. సార్, ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని, దేశ రహస్యాల్ని సొమ్ము కోసం అమ్ముకునేవాళ్ళు మన మధ్యనే ఉన్నారని మనందరికీ చాలా ఖచ్చితంగా అర్థమైంది. వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎస్, యు ఆర్ కరెక్ట్ మేజర్ రాజ్ కుమార్. దేశ రక్షణ కోసం ఇన్నేళ్లు నీ రాత్రింపవళ్లు కష్టపడి ఇన్బిల్ట్ ఆటో డిఫెన్స్ అండ్ అఫెన్స్ టెక్నాలజీతో ఒక మోస్ట్ సఫిస్టికేటెడ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫార్ములాని తయారు చేశాను. ఆ రాకెట్ ఫార్ములా ఎక్కడుంది మేజర్ రాజ్ కుమార్? సార్, ఆ రాకెట్ ఫార్ములాని ఈ ల్యాప్టాప్ కంప్యూటర్లో నేను భద్రపరిచాను సార్. ఇప్పుడు దాన్ని మీకు వివరంగా చూపిస్తాను. శత్రు దేశాలు మన దేశం మీదకి మిసైల్స్ ని ట్రిగ్గర్ చేయగానే ఈ మిసైల్ రాకెట్ వాటిని ఆటోమేటిక్ గా లొకేట్ చేసి ఆకాశంలోనే వాటిని నాశనం చేస్తూ తనలో నిక్షిప్తమైన ఆటోమేటిక్ టెక్నాలజీతో శత్రు దేశాల మీదకి వాళ్ళ రాడార్లని తప్పుదారి పట్టించే ట్రాన్స్మిషన్స్ వెదజల్లుతూ దూసుకెళ్లి శత్రువుల్ని నాశనం చేసేలా ఒక సబ్ మిసైల్ ని పంపుతుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇలాంటి రాకెట్స్ ని ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేస్తే భూమి మీద గాని, ఆకాశం మీద గాని, సముద్రం మీద గాని శత్రువులు దాడి చేసే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ సార్. మేజర్ రాజ్ కుమార్, ఎంతో విలువైన ఆ ఫార్ములాని అంత చిన్న కంప్యూటర్లో భద్రపరచడం, డూ యూ థింక్ ఇట్ ఈస్ సేఫ్? సార్, ఈ ల్యాప్టాప్ కంప్యూటర్ అంత తక్కువ అంచనా వేయకండి సార్. దిస్ ఈజ్ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ ఎక్స్ప్లోజివ్ ప్రూఫ్. ఏ బుల్లెట్స్ గానీ, ఏ బాంబులు గానీ దీన్ని ఏం చేయలేవు సార్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ బ్లాక్ బాక్స్ ఇన్ ద ఫ్లైట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మేజర్, నీ కారణంగా మన దేశం క్షేమంగాను భద్రంగాను ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ఫార్ములాని కొంచెం మోడిఫై చేసి అతి త్వరలో గవర్నమెంట్కి అందజేస్తాను. Go ahead. థ్యాంక్ యూ సార్. హలో రాజ్, రాజ్ కుమార్ జిప్సీలు బయలుదేరాడు. అచ్చా, బయలుదేరాడు ఆ మిలిటరీ కబ్బచ్చా? వాడు కంప్యూటర్ తోనే బయలుదేరాడు కదా.
తీసురా. Come on. छोटा मेरा भाई मेरा भाई अरे राजकुमार तुमने मेरा छोटा भाई को मार डाला నా తమ్ముడి చావుకి కారణమైన నిన్ను ఊరికే వదలనురా ఏ ప్లాన్ తో నీ దేశాన్ని కాపాడాలనుకున్నావో ఆ ప్లాన్ ని విదేశీయులకు అమ్మి నిన్ను నీ దేశాన్ని సర్వనాశనం చేస్తానురా ఐ విల్ సీ యువర్ ఎండ్ నా దేశం గురించి ఇంకో మాట మాట్లాడితే చంపేస్తా రాస్కల్. ఏంట్రా నువ్వు నీ బాడీ టేక్ హిమ్ అవే. నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నాను సార్. రమేష్ సార్. అబ్బాయి బాగా చదువుతున్నాడా? బాగా చదువుతున్నాడు సార్. దట్స్ గుడ్. బాబు లే బాబు. అమ్మా ఎలా ఉన్నావు? నాకేంటయ్యా, నా కొడుకు మిలిటరీలో చేరి నేను పంచిచ్చిన రక్త మాంసాల్ని దేశానికే దారపోస్తున్నాడు. ఇంతకన్నా అదృష్టం ఏ తల్లికి వస్తుంది? ఇదంతా నీ చేతి చలవేనమ్మా. జన్మనిచ్చిన తల్లి కన్నా జన్మభూమి గొప్పదంటూ పసితనంలో నేతి ముద్దలతో పాటు నీతి పాఠాలు నేర్పావు. ఆ మాటలే ఎప్పుడూ నా గుండెల్లో కదులుతాయి, నన్ను కదిలిస్తున్నాయి, ముందుకు నడిపిస్తున్నాయి. బాబు అలీఖాన్ నీకోసం మీ లాయర్ వచ్చారు. హలో నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? నీ కేసు మామూలు కేసు కాదు మిస్టర్ అలీఖాన్. దేశద్రోహం, టెర్రరిజం, మిలిటరీ ఆఫీసర్ మీద మర్డర్ అటెంప్ట్. బక్వాస్ బంద్ కరో. నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? ఇండియన్ గవర్నమెంట్ నుండి ఎన్నో గొప్ప అవార్డులు పొందిన ఎంతో గొప్ప ఆర్మీ ఆఫీసర్ రాజ్ కుమార్, అలాంటి వ్యక్తి మీద నువ్వు హత్యా ప్రయత్నం చేశావు. దేశ భద్రతకు సంబంధించి ముఖ్యమైన ప్లాన్ ఈ రాజ్ కుమార్ తయారు చేస్తే దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించిన నిన్ను ఎంత వాదించినా రిలీజ్ చేయించడం కష్టం. ఆశీర్వాదం, ఆశీర్వాదం. సార్ గన్ రెడీ, రివాల్వర్ రెడీ, బుల్లెట్స్ రెడీ. నేను రెడీ. అందరూ రెడీ సార్. రండి.
అన్నలం గారు మీరు చెప్పినట్టుగా మా నాన్నల్ని తోలుకొచ్చాం. వాట్ చిన్నరాజా, ఏదో పెట్టాలని పిలిపించారట, ఏం పెట్టబోతున్నారు? ఆశీర్వాదం యాపిల్స్ కమాన్ క్యాచ్. థ్యాంక్స్. ఆకలితో ఉన్నామని యాపిల్స్ కాయలు అరేంజ్ చేశారా చిన్నరాజా వారు? చిచ్చి, యాపిల్స్ అంటే యాపిల్స్ నీచంగా. అయ్యో ఓ పండు ఓ పువ్వో చేతిలో పెట్టినా సరే చెవులో పెట్టినా సరే. ఫస్ట్ కోట నాన్నలకి, సెకండ్ కోట కొడుకులకి. కరెక్ట్, బాగా చెప్పావమ్మా. తిన్నావో తమ్ముడు గారు? స్టాప్, డోంట్ ఈట్. అవి తినడానికి కాదు బాబాయ్లు, తినడానికైతే మేము లేవు. yes you are correct. వాటిని మీ తలకాల మీద పెట్టుకోండి, నేను గురి చూసి షూట్ చేస్తాను. అందుకే మమ్మల్ని పిలిపించింది. ఎస్ బాబాయ్, మార్నింగ్ ఈ టైంలో నేను గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫినే కాదు అసలు టీ కూడా తాగలేను. కమాన్ మాకున్నది ఇద్దరు నాన్నలు. వాళ్ళకున్న ఈ రెండు తలకాయలు. ఆ 2 కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు? బాదం కాయలు పెట్టుకుని బతుకుతారు. పెట్టుకుండా చూస్తారంటే వాట్ ఇస్ దిస్ బాబాయ్లు, ఎందుకు భయపడుతున్నారు? దిల్ ఉండాలి, కలేజా ఉండాలి. కమాన్ క్విక్. నారాయణ 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 నారాయణ. 1 2 3. నీ తరఫున వాదించడానికి గవర్నమెంట్ అపాయింట్ చేసిన లాయర్ ని నువ్వే చంపేశావు. అవును ఒక సైకియాట్రిస్ట్ గా నా అభిప్రాయం, నీకు మతిస్థిమితం లేదు. అవును. కనీసం చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంద నువ్వు మృగంతో సమానం. నీలాంటి మృగాన్ని ఏ మనిషి క్షమించడు. నువ్వెంతటి దారుణమైనా చేయగలవు. అవును, చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తాను. Don't move, otherwise I will kill you. ఏమిటమ్మగారు, అబ్బాయి గారి నిశ్చితార్థం ఎంతో ఘనంగా వైభవంగా చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడేమో ఇంత హడావిడిగా. ఏం చేయమంటారు శాస్త్రి గారు, అబ్బాయి అర్జెంటుగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజు ముహూర్తం చాలా బాగుంది. అందుకే మా కులదైవం దుర్గమ్మ గుడిలో నిశ్చితార్థం జరిపిస్తే మళ్ళీ వాడు వచ్చినప్పుడు రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించవచ్చు. పదమ్మా. ఏమిటి బాబాయ్లు ఇద్దరి చేతి కట్లు? కర్మ బాబు, మీ ఇద్దరికి నిశ్చితార్థం జరగబోతుందన్న ఆనందంలో రాత్రి కొంచెం డోసు ఎక్కువైంది. దాంతో మత్తెక్కువయ్యి ఇద్దరం బాత్రూమ్ లో పడ్డాం. అబ్బా, చేతులు ఇరిగినాయి. అరే, ఇద్దరికి కుడి చేతులు విరిగాయేంటి? ఎడం చేతిలో గ్లాసులు ఉన్నాయి కదమ్మా, వాటిని జాగ్రత్త చేసుకోవడానికి కుడివైపు పడ్డాం. ఏంటో బాబు, మీ నిశ్చితార్థానికి రాలేకపోతున్నాం. బతికి బాగుంటే మీ పెళ్లి కళ్ళారా చూస్తాం. అబ్బా, వెళ్ళండి. ఇట్స్ ఆల్ రైట్, టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. తలదించుకో, తొందరగా దిగు. మా దిగమ్మా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? నాకే కనిపించడం లేదు. రాజా,
हेलो हेलो थॉमस, जल्दी से एक हेलीकॉप्टर लेकर आओ, जल्दी बाबा। थॉमस नीचे आओ, लेडर नहीं, लेडर। Follow him! Come on, blast him! ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా బావ నాకు దూరం అయ్యాడు. మా కలలు, అనురాగం, పెంచుకున్న ఆశలన్నీ శిథిలమయ్యాయి. ఆనాడు జరిగిన ప్రమాదంలో తన 2 కళ్ళు పోగొట్టుకుని ఇంకా తన కొడుకు తిరిగి వస్తాడని ఎదురు చూసే ఆ తల్లిని చూపిస్తాను రా. అత్తయ్య, ఏమన్నత? బావొచ్చాడు. చిన్నరాజు వచ్చాడా? బాబు, బాబు, చిన్నరాజా, రాజా ఎక్కడ? బాబు ఎక్కడ? బాబు, బాబు, రాజా, రాజా, బాబు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు బాబు? ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు జరిగిన ప్రమాదంలో నా 2 కళ్ళు పోయినందుకు నేను బాధపడలేదు. నీకే కీడు జరిగిందేమోనని నేనెంత తల్లడిల్లిపోయానో తెలుసా? చిన్నరాజా వస్తాడు, చిన్నరాజా తప్పకుండా వస్తాడని వీళ్ళంతా ఎంతో ఓదార్చారు, ధైర్యం చెప్పారు. కానీ ఏనాడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని బ్రతికాను. నువ్వు వస్తావన్న ఆశతో చావకుండా బ్రతికున్నాను. ఈ తల్లికి అన్యాయం చెయ్యవు కదూ, నన్ను ఒంటరి దాన్ని చెయ్యవు కదూ, నన్ను ఎప్పుడు విడిచి వెళ్ళవు కదూ బాబు. నీ తల్లే కాదు, ఏ తల్లి కష్టంలో ఉన్నా నువ్వు ఆదుకోవాలి, ఆదరించాలి. అప్పుడే నిన్ను కన్నందుకు నే గర్వపడతాను. చూసావుగా, కళ్ళు లేని అమాయకురాల్ని బ్రతికిస్తున్నది కొడుకు బ్రతికున్నాడన్న ఆశే. బావ మరణించినా అతని ఆశయాలు మరణించకూడదు. దేశద్రోహం చేయడానికి బావని పొట్టన పెట్టుకున్న ఆ నీచుణ్ణి బయటికి లాగి వాడికి సహకరించి నీ ఇంటి దొంగల ఆట కట్టించాలి అనుకున్నాను. అదే సమయంలో బావ పోలికలతో ఉన్న నువ్వు నాకు కనిపించావు. ఈ ఆస్తి, అంతస్తులు నన్ను చూసి నువ్వు స్వార్థపరుడిగా మారిపోతావో లేక మంచివాడిగా నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటావో పరీక్షించాలనుకున్నాను. అందుకే ఈ విషయాలన్నీ మొదట నీకు చెప్పకుండా ఈ నాటకం ఆడాను. కానీ పరీక్షలో నువ్వే గెలిచావు. నిన్ను చిన్న రాజా స్థానంలో నిలబెట్టి ఏ దేశ రక్షణ కోసమైతే మా బావ బలయ్యాడో అతని అంతిమ లక్ష్యాన్ని నేను సాధించి బావ ఆత్మకి శాంతి చేకూర్చాలనుకున్నాను. ప్రేమించిన మనిషి దూరమయ్యాడన్న విషాదంలో కూడా ఆయన ఆశయాలు నిలబెట్టాలన్న నీ పట్టుదలకి నా జోహార్లు. ఈ పట్టుదల మా బావ నేర్పాడు. ఆపదలో చలించకూడదు, కష్టాల్లో కన్నీళ్లు పెట్టకూడదు, విషాదాన్ని వినోదంగా మలుచుకోవాలి, ధైర్యమే ఆయుధం కావాలి, చిరునవ్వే సాహసానికి అలంకారమని బావన్న మాటలు నాకు తోడుగా నడుస్తూనే ఉంటాయి. చూడులత, ఆ తల్లి బిడ్డ కోసం పడే ఆవేదన చూసి, దేశ రక్షణ కోసం చినరాజా పడిన ఆరాటం చూసి, ఆయన ఆశయాల కోసం నువ్వు పడే తపన చూసి చినరాజా నాలో మళ్లీ బ్రతికాడు. ఆయన జీవితం అంతం కాలేదు, నా జీవితంతో మళ్లీ ఆరంభమైంది. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో చెప్పు, చేస్తాను. ఈ శ్రీమన్నారాయణ ఈ రోజు నుంచి చినరాజా.
అమ్మా సుందరి, 10 రోజులైనా 25 రోజులైనా అల్లుడు గారు ఎక్కడున్నా తప్పకుండా తిరిగి వస్తారమ్మా. ఆ రోజేదో నువ్వు తలుపేసావని అలిగెళ్ళారేమో గాని ఆయనకి నీ మీద నిజంగా కోపం ఎందుకుంటుందమ్మా? ఉండని నాకేం భయమా? ఏదో బుద్ధి వస్తుందని తలిపేస్తే ఆయన నిజంగా వెళ్ళిపోతాడని నాకేం తెలుసు. తను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడంటే నాకు మాత్రం కోపం రాదా? నేను మాత్రం తలిపోయినా. సుందరి, ఎంత కోపం వచ్చినా మొగుడికి పెళ్ళాం, పెళ్ళానికి మొగుడు ఏమీ కాకుండా పోతారా? అతను ఎక్కడున్నా తప్పకుండా తిరిగొస్తాడమ్మా. నువ్వేం బాధపడకు. చిన్నరాజాలా నువ్వు ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికీ నీ మీద అనుమానం రాకుండా చిన్నరాజాలా ఎలా నటించాలో, అతని హ్యాబిట్స్ ఏమిటో, బిహేవియర్ ఏమిటో చెప్తాను, రాసుకో. వాడు చిన్నరాజయ్యో కాదో మనకు అనవసరం, వాడు చావటమే మనకు అవసరం. అందుకే వాడి బతికి క్లైమాక్స్ చెప్తున్నాను. ఇది టైం బాంబ్. దీన్ని విసిరిన 2 నిమిషాలు ఇది బ్లాస్ట్ అవుతుంది, వాడు రోస్ట్ అవుతాడు. ఇది ఈ సీనియర్ విలనేసిన ప్లాన్. అన్నలు గారు, మీరు చెప్పిన టైం అయిపోయింది. బాంబు పేల్టలేదేంటి? తొందరపడకండి, అదే పేలుతుంది. అయిపోయింది. ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. అయిపోయింది. కుక్క రాజవంశానికి ఒక రాజముద్రగా నిలిచిన ఒక మహా కుక్క రాలిపోయింది. ఒకే ఒక బాంబుతో వేరే కుక్క చరిత్ర ముగిసిపోయిందా? అది పోకపోతే మనమందరం ఇట్ట పోయేవాళ్ళం. ఈ రోజుతమైన నా కుక్కే పోయిన తర్వాత వెధవ నీ పిల్లెందుకు, దాన్ని కూడా చంపేద్దాం. వద్దు, దాన్ని చంపద్దు. అది పవర్ఫుల్ పిల్లి. అది ఎదురైనప్పుడల్లా టాప్ మినిస్టర్ పోస్ట్ అయిపోయినాయి. ఇదిగో, ఈ చిన్న విలన్ మాట విని రేపు మనం ఆలికాని గడుద్దాం. ఆడికి మన ప్రాబ్లం చెబుదాం, సాల్వ్ అయిపోతుంది. అలాగే. ఎంతకాలం వెతుకుతారు ఆ మిలిటరీ వాడు చస్తూ పారేసిన ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ని? త్వరలో దొరుకుతాం సార్. నువ్వు ఎంతమంది చేత వెతికిస్తావో, ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ కంప్యూటర్ నాకు కావాలి. దాన్ని కనిపెట్టకపోతే ఖతం చేస్తాను. జావ్. క్యా కహా? చిన్నరాజా తిరిగి వచ్చాడా? వచ్చాడు అలీఖాన్. ఎక్కడి నుంచో వచ్చి హఠాత్తుగా మా ఎస్టేట్ లో ఊడిపడ్డాడు. అతన్ని చంపడానికి బాంబు పథకం కూడా వేశాం. వాణ్ణి చంపే ప్లాన్ వేసింది ఎవరో? ఇంకెవరు? ఈ సీనియర్ విలన్. నా అద్భుతమైన బ్రెయిన్ తో ఆ ప్లాన్ వేసింది నేనే. సూవర్ కా బచ్చే, మనకు కావలసింది ICBM సూర్య కంప్యూటర్. నెల రోజులుగా తంటాలు పడుతున్న ఆ ల్యాప్టాప్ మనకి దొరకలేదు. అది పెట్టిన చోటు ఆ చిన్న రాజాకి తెలుసు. వాణ్ణి పట్టి ఆ ల్యాప్టాప్ మనం సంపాదించాలి. అది కాదు అలీఖాన్ గారు, ఆ వచ్చిన వాడు అసలు వాడా నకిలీ వాడా అని. ఇడియట్స్! అసలు వాడో నకిలీ వాడో ముందుగా మీరు తేల్చాలి. అసలు వాడైతే మనకు కావాలి, నకిలీ వాడైతే చావాలి. అసలు కావాలి, నకిలీ చావాలి. అసలు కావాలి, అసలు కావాలి, నకిలీ చావాలి. ఆ బాటిల్ షూట్ చేయి. నేనా? అయ్యో నాకు రాదే. షూట్. గుమ్మడి కనుక దయా సీసాను కాల్చు. కాల్చు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు చినరాజా వారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? ఎస్ ఎస్. మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే తిన్నది కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చిన్నరాజా వారు, ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ, యాపిల్స్ రెడీ. అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా. ఇదిగో
రివాల్వర్. ఇవిగో యాపిల్స్. కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి, ఆయన పేలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చినాలు మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది, వెర్రి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలంగా ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలు గారు నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ. త్వరగా కాల్ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత, ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. కళ్ళ గంతులు ఎందుకు బాబు, మామూలుగానే కలుసొచ్చు కదా. శ్రీమన్నారాయణ, ఎవరిని కలుస్తావు, ఎలా కలుస్తావు, ఎవరైపోతారో అని భయం పెట్టి చస్తున్నావయ్యా. అనలు గారు, వీడు చిన్న రాజా కాకపోతే మనం చస్తామండి. నోరు పోయి. సీనియర్ వెళ్ళని నేను చెప్పిన మాట వినకుండా బోడి జూనియర్ వెళ్ళని నువ్వు చెప్పిన మాట విని నెత్తి మీదకి తెచ్చుకున్నావు. ఏది ఏమైతేనే వీడు చిన్నరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చిన్నరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. ఇటు కొంచెం పైకి. అటు కాదు, కొంచెం కిందకి. నేను అదే కోరుకుంటున్నాను. కొంచెం కిందకి. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా. నిజమైన వారు క్రియేట్ చేసావు బావా. చిన్నరాజా వారు చెప్పిన కల్పనలు మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో చూడండి బాబాయిలు, ఎప్పుడు మన గురి తప్పదు, తప్పలేదు. ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద. చూడండి, మన ఎస్టేట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి. బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే. జాగ్రత్త, టేక్ కేర్, ఖబర్దార్. ఫాలో మీ. ఓకే. అనలు గారు అంతేకలేదండి, వీడు చిన్నరాజయ్యే. ఈ సందేహములతో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. నోరు బయటరా. కన్న తండ్రుల తల్ల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకులేనా? ఇప్పుడు ఏంది తాజా వార్త, మేము సేట్ చమన్లాల్ అండ్ బ్రదర్స్ కొడుకుల బట్టగా. ఎవరు చెప్పారా నీకు? మన కోట్లో గుమస చెప్పాడు. ఆయన శ్రీమన్నారాయణ, బ్యాంక్ మేనేజర్లందరూ వచ్చారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎస్టేట్ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా కూపీలాగాలి. షాడప్. బ్యాంక్ శ్రీమన్నారాయణతో బ్యాంక్ గురించి మాట్లాడతావా? హనుమంతుడి ముందు హై జంపులొద్దు. ఫాలో మీ. లేట్ శ్రీమన్నారాయణ ఇక్కడున్నాడేమిటి? ఏంటి ఆయన శ్రీమన్నట? అవును, అతను మా బ్యాంక్ లో క్లర్క్ అండి. ఎప్పుడూ లేట్ గా వస్తుండేవాడు. అందుకే అతను లేట్ శ్రీమన్నారాయణ అని పిలిచేవాళ్ళం. ఓ రోజేమో కరెక్ట్ టైం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్ని బ్రాంచెస్ వాళ్ళు వచ్చేసారా? వచ్చారు సార్. దట్స్ గుడ్. ఫైల్స్ అన్ని చూసారా? అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? ఇదిగా ఈ డబ్బుంచి రేపు వాడి పెళ్ళాన్ని ఇక్కడికి పంపించు, మిగతా పని మేము చూసుకుంటాం. చూడవమ్మా సుందరి, ఇదే మీ ఆయన గారు ఉంటున్నటువంటి సుందరమైన మహల్. ఈ ఎస్టేట్ లోనే ముంతాజ్ రసగుల్లా బేగం లాంటి అమ్మాయితో కులుకుతున్నాడు. ఈ ఎస్టేట్ కోసం, ఓడి ఆస్తి కోసం నీలాంటి ఉత్తమ ఇళ్ళని కాదని నేనే చిన్నరాజానని నాటకం ఆడుతున్నాడు. ఆయన ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. ముందు మేము నమ్మలేదమ్మా. మీ ఆయన మీద నీకు అంత నమ్మకం మంచిదే, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడు, నువ్వెవరివో ఏమిటో తెలియనట్టిస్తాడు. అయినా సరే వదలొద్దు. నువ్వు యముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలు తీసుకొచ్చిన సావిత్రి పుట్టిన ల్యాండ్ లో పుట్టావు. ఇదిగో లోపల అన్ని ఏర్పాట్లు చేశాం, నువ్వు వెళ్ళి మీ ఆయనకి తీసుకెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాబు చిన్నరాజా, బాబాయ్, మీ అమ్మగారంటే మీకు మహాప్రేమ కదూ? ఆవిడికి సేవలు చేయటం కోసమని మహాలక్ష్మి లాంటి అమ్మాయిని పట్టుకొచ్చాం. మహాలక్ష్మి ఇటీ సరస్వతి, పార్వతి, కాళిక, చండిక. వెళ్ళి చూడు. అయిపోయాడు. ఈ దెబ్బతో వీడైపోయాడు. ఏంటమ్మా సంతోషం అంతా ఈ గదిలోనే ఉన్నట్టుంది? వచ్చా బాబు, రా. సుందరి, ఇతనే మా చిన్నరాజా. రాజా, ఈ అమ్మాయి పేరు సుందరి. ఓహో, నీకు తోడుగా ఉండడానికి బాబాయిలు తీసుకొచ్చింది ఈ అమ్మాయినేనా? అవును, ఇందాక ఏం చెప్పి మా అత్తయ్య నవ్విస్తున్నావు? మాకు చెప్తే మేము నవ్వుతాంగా. చెప్తాను. ఒకసారి మా బావ బాత్రూంలో స్నానానికి ఏర్పాటు చేసి పసుపు, సున్నిపిండి, నలుగుపిండి అన్నింటితో పాటు కోతిని కూడా పెట్టి నా లోపలికి పంపించాడు. నేను లోపలికి వెళ్ళగానే కోతి నా మీదకి దూకింది.
నేను మా బావ మీద పడ్డాను, ఇద్దరం కలిసి నేలలో పడిపోయాం. అయ్యో, మరి డబ్బులేం తగలేదుగా? మా బావ బాగానే ఉన్నాడు. తగలాల్సి దెబ్బ నాకే తగిలింది. సరే సరే, ఈ కథలు కబుర్లు కాదు. మా అమ్మంటే నాకు పంచ ప్రాణాలు. దగ్గరుండి ఆవిడ ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటే మెచ్చుకుంటాను. ఏదైనా తేడా వచ్చిందో నేను అసలే మిలిటరీ వాణ్ణి. పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. బాబాయిలు, మీరింతకాలానికి ఈ ప్యాలెస్ లో ఓ మంచి పని చేశారు. మీరు తెచ్చిన అమ్మాయి మా అమ్మకి బాగా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. You are too good. ఇంకో అమ్మా, బాధపడకు. అసలు నువ్వు అతన్ని సరిగ్గా చూసావా? నేనైన భార్య నాన్న. కటిక చీకట్లో 1,00,000 మందిలో ఉన్నా కూడా నేనైనా గుర్తుపట్టగలను. సారీ సుందరి, నువ్వెవరో తెలియనట్టు నటించాను. నా పరిస్థితి నీకెలా చెప్పుకోవాలి? అవును నాన్న, నేనెవరో తెలియనట్టు, నన్నెప్పుడు చూడనట్టు మాట్లాడారు. ఎలాగైనా ఈ రాత్రికి సుందరికి జరిగిన విషయం చెప్పాలి. నీ మొగుడు ఇక్కడ చిన్నరాజాగా నటించడానికి కారణం నేను. అసలు ఏం జరిగిందో చెప్తాను, రా. అమ్మయ్యా, ఇప్పుడు నీకు మీ ఆయన మీద ఉన్న అనుమానాలన్నీ తీరాయా? ఇంకా నయం, ఈ విషయాలన్నీ తొందరగా చెప్పేశారు, లేకపోతే నేనేమైపోయేదాన్ను. చూడు సుందరి, మా ఇద్దరి నాటకం బయట పెట్టాలని బాబాయ్ నిన్న ఇక్కడికి తీసుకొచ్చారు. మనందరం కలిసి వాళ్ళ ప్లాన్ వాళ్ళకే తిప్పుకొడదాం. ఇక నుంచి నా బావెవరో, నీ మొగుడెవరో, నేను ఎవరి మొగుడ్నో ఎవరి బావనో వాళ్ళు తేల్చుకోలేక ఒకరి చొక్కా ఒకరు చించుకోవాలి. ఈ నాటకం ఆడటానికి నేను రెడీయే. కానీ సందు దొరికింది కదా అని అమ్మాయి మీరు చెయ్యేశారు. ఇదిగో ఈ మాట కరెక్ట్. మా మావయ్య ఆట కట్టించాలి, వాళ్ళ వెనకున్న దుర్మార్గుల్ని బయటికి లాగాలి. వస్తున్నాడు. ఏంటమ్మా ఇది? అక్కడ మీ ఆయన మా చెవులో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తల్లో పువ్వు పెట్టుకుంటున్నావు. ఏం చేయమంటారు మావయ్య గారు? చూడమ్మా, సుడిని చూసి గెత్తని, ముడిని చూసి ఆడదాన్ని, తొడని చూసి మొగాన్ని గుర్తుకొట్టాలి. అయ్యో, తొడంటే గుర్తొచ్చింది. మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయంత పుట్టుమచ్చింది. ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూడు. మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు, లేకపోతే మాకు మొగుడు అవుతాడు. ఒరే ముసలి, నాకు కూడా ఉంది మచ్చ. చూపించకూడదురా, గుండె ఆగి తెస్తాడు. అర్జెంట్కి వెళ్ళమ్మా. అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలు తోడేసి మచ్చుందో లేదో తెలుసుకో. అతను నీ మొగుడైతే నువ్వు తోలుకుపో, లేకపోతే మేమే తోలేస్తాం. చూడమ్మా లత, ఎప్పుడో సరిపోయిన చిన్నరాజావారు మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉందమ్మా. నీకే కాదు, ఆయనకే ఆయన అవునో కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం. అవును కదా, మరి అనుమానం తీర్చుకోవాలి కదా. అందుకని ఏదైనా చిన్న గుర్తు. గుర్తొచ్చింది. షోలాపూర్ ఆలంపూర్ బికినీ బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బావ్ వీప్ మీద కాల్చాడు. ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బావ్ వీప్ మీద ఉంటే అతను నాకు కాబోయే మొగుడు. లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మొగుడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చొద్దో లేదో తెలుసుకురామ్మా. అలాగే. ఏమిట్రా పిచ్చివాగుడు? లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి 2 అమ్మాయిలు పంపిస్తారా?
వాళ్ళు ఎలాగో మచ్చలేదని బయటకు వస్తారు. అప్పుడు మా తొడల మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గదిలోకి పంపండి. మీ కళ్ళకి మేము బ్రోకర్ లాగా ఇంకా సందేహం ఎందుకు? మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, మొహాన కొడతాం. ఒరేయ్, నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్టు ఇప్పుడే అందిన తాజా వార్త. మేం బెంగాల్లో ఉన్న సర్వధమన్ బెనర్జీకి పుట్టిన కొడుకులమటగా. మీకెవరు చెప్పారు? లక్ష్మీకాంత్ కేరళ చెప్పాడు. అక్కడ మీరు ఎందుకు వెళ్ళారు? మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా తీద్దామని. చిలకలూరి పేటాక బడా బ్రోకర్స్, ఇది టైటిల్. ఇది వీళ్ళ దగ్గర ఉంటే మనం మతిపోతుంది. అమ్మయ్యా, ఇవాళతో అటో ఇటో తెలిపోతుంది. ఈ పాటికి సుందరి శ్రీమన్నారాయణ బొట్లో వేసి ఉంటది. పాట దాకా ప్రొసీడ్ అయిపోయి ఉంటారు. సక్సెస్, గ్రేట్ సక్సెస్, అనుమానం లేదు. ఆయన మా ఆయనే. తొడ మీద వచ్చింది. చూసావా? సరిగ్గా చూడటం ఏంటి? చూస్తే తెలియటంలే. చెదిరిన బొట్టు, పగిలిన గాజులు, నలిగిన చీర, మొత్తానికి స్వర్గం చూపెట్టేసాడనుకోండి. సక్సెస్. వాడు చిన్నరాజా కాదు, వాడు ఫ్రాడే. ఏమ్మా, మచ్చలేదు కదా? అతను నా బావ చిన్న రాజాయే. అతని వీపు మీద మచ్చ ఉంది. సరిగ్గా చూసావా? నో డౌట్. నా లిప్స్టిక్ మొత్తం చెరిపేశాడు. వరల్డ్ వార్ కాదు, బెడ్రూమ్ వారే చేసేసాడు. మొత్తానికి స్వర్గం చూపించాడు అనుకోండి. తమ్ముడు గారు, అనలు గారు, ఈవిడికి స్వర్గం చూపించాడు, ఈవిడికి స్వర్గం చూపించాడు. టోటల్ గా మీ ఇద్దరికి నరకం చూపించాడు. టోటల్ గా మీ ఇద్దరు దేని నుంచి దూకి చావడం బెటర్. ఈడియట్. తమ్ముడు గారు, అనలం గారు, బుర్ర వేడెక్కిపోయింది. కూల్ చేసుకోవడం అవసరం. యా అనలం గారు, విలన్ గా మీ సీనియారిటీ ఏమైపోయింది? ఈ సమస్యని ఎటు తేల్చలేకపోయారు. సీనియర్ లేదు, చిల్లీ చికెన్ లేదు. ముందు వీడు చిన్నరాజా కాదా తేల్చకపోతే ఆ అలీఖాన్ గారి చేతిలో మనం ఆగలమా? అమ్మో, మరి వీడు చిన్నరాజా కాక శ్రీమన్నారాయణ కాకపోతే కొంపదీసి వీడు జయమా? మిస్టర్ రాజ్ కుమార్ ఎక్కడ? కమాన్, ఎవరిని క్షమించండి మేజర్ పరమవీర చక్ర. కమాన్ కమాన్, ఐ సే బయటికి సార్ మీరా? ఎస్, నేనే. చూడు మిస్టర్ రాజ్ కుమార్, 3 నెలల నుంచి మిలిటరీ మొహం చూడకుండా, బోర్డర్ లో మేము చచ్చామో బతికామో కూడా తెలుసుకోకుండా ఇంట్లోనే సెటిల్ అవుతావా? అది కాదు సార్. చూడు మిస్టర్ రాజ్ కుమార్, నీ ప్రవర్తన మీద, నిజాయితీ మీద నాకు మా మిలిటరీ వాళ్ళకి అనుమానంగా ఉంది. వెంటనే మిలిటరీకి వచ్చాయి. మా అనుమానం అబద్ధం తెలిస్తే నిన్ను వదిలేస్తాం, నిజమని తెలిస్తే నిన్ను డిష్యూమ్ 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 అని కాల్ చేస్తాం. అర్థమైందా? చాట్ ఇమిడియట్లీ. ఓకే మిస్టర్ రాజ్ కుమార్, నువ్వు అర్జెంట్ గా మిలిటరీకి వచ్చాయి. అన్ని విషయాలు అక్కడ చూసుకుందాం. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. కమ్ ఆన్ ఐ సే. చూసారా, ఇన్నాళ్ళు ఈ దేశం కోసం, ప్రజల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేద్దామనుకున్న నన్ను ఎంత అవమానిస్తారా? ఈ రోజు వీడు, రేపు మిగిలిన ఆఫీసర్స్ అందరూ. నో, ఈ అవమానాన్ని భరించలేను. వీళ్ళకి తగిన శాస్తి నే చేస్తాను. బావా, ఇప్పుడు ఏం చేస్తావు? ఆ సీక్రెట్ ప్లాన్ ఉన్న ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ని కొన్ని కోట్ల రూపాయలకి ఏ విదేశీయులకు అమ్మేస్తాను. ఆ కోట్లు పట్టుకుని మనం ఏ విదేశాలకు పారిపోదాం. బావా, ఒక్కసారి సరిగ్గా ఆలోచించావా? షో, ఈ ఒక్కసారి బాగా ఆలోచించాను లత. అయితే అనలం గారు, ఆ కంప్యూటర్ వీడి దగ్గర ఉందన్నమాట. అందుకే విదేశీయులకు అమ్మేస్తానంటున్నాడు. ఆ మీదేదో అలీఖాన్ అమ్మితే మన దేశభక్తి కూడా విదేశీయులకు తెలుస్తుంది. ఏమిటి? అయ్యో, ఎంత బాగా నటించారండి. మీ నటన చూసి మా మావయ్యలు నవ్వేశారు. కమ్ ఆన్, లెట్ us follow them. అలీఖాన్ గారు, అలీఖాన్ గారు, అలీఖాన్ గారు, అలీఖాన్ గారు, అలీఖాన్ ఏమిటి హై జంపులు ఇస్తూ హై స్పీడ్ లో వచ్చారు? అలీఖాన్ గారితో అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి. బాస్ ఇక్కడ లేరు, విషయం నాతో చెప్పండి. మనం పోయిందనుకున్న ల్యాప్టాప్ ఆ చిన్నరాజా గారి దగ్గర ఉంది. అది విదేశాలకు అమ్మేస్తానంటే మేము రహస్యంగా విన్నాం. Shut up! ఆ మేజర్ దేశం కోసం ప్రాణాలు అర్పించే మనిషి ఆ ప్లాన్ అమ్మేస్తానంటే మీరెలా నమ్మారు? చూసారా, మన స్థావరాన్ని తెలుసుకోవడం కోసం వాడు అలా నటించి ఉంటాడు. దాన్ని గుడ్డిగా నమ్మి మీరు ఇక్కడికి వచ్చారు. వాడు మిమ్మల్ని ఫాలో అవుతూ మన ఆచూకీ తెలుసుకున్నాడు. అబ్బో, ఇద్దరం తెలియకుండా బుట్లో పడిపోయాడు. వాడిప్పుడు మనల్ని చూశాడంటే చంపేస్తాడు. పదండి తమ్ముడు గారు వెళ్దాం. అక్కడికి నిజంగా చంపుతాడు. ఇటు పడిపోదాం. పదండి.
ఎందుకండి ఈ రౌడీ వెదవుతో కొట్టించుకోవడాలు తన్నించుకోవడాలు? హాయిగా బ్యాంక్ లో కూర్చొని క్యాష్ లెక్క పెట్టుకునే పనిగా. నేనే వద్దన్నానా? నువ్వు అయ్యో, దెబ్బలు తిన చాలు కానీ పదండి పోదాం. అయితే పోదా. ఓకే. నీ తెలివి తక్కువ వల్ల రాజాగాడికి ఫారెస్ట్ లో ఉన్న మన సీక్రెట్ ప్లేస్ తెలిసిపోయింది. ఆ రోజు నా తమ్ముణ్ణి చంపాడు, ఈ రోజు జనరల్ ని చావు దెబ్బ తీశాడు. మీరింతవరకు వాడసలా నకిలీ అని కనిపెట్టలేకపోయారు. ఏ తల్లి కందిరా మీలాంటి బుర్రలేని వాళ్ళని. తల్లి! సార్ సార్ సార్, మీరు తల్లి అనగానే మాకు తట్టిన ఒక బ్రహ్మాండమైన ఐడియా. మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. వాడు అసలు నకిలీ తేల్చి పారేస్తాం. అచ్చా, ఈ అవకాశం తప్పితే మీరు చచ్చారే. అలాగే వస్తాం వస్తాం. గుడ్ న్యూస్, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. వచ్చే శనివారం అత్తయ్యకి కంటి ఆపరేషన్ చేస్తానన్నారు. ఓహో, మీ అమ్మగారికి తప్పకుండా కళ్ళొస్తాయని డాక్టర్ గారు చెప్పారు. వెరీ గుడ్. ఎంత శుభవార్త చెప్పారు. అమ్మా సుందరి, ఇన్నాళ్ళు నా దగ్గరుండి నన్ను కంటికి పాపలా చూసుకున్నావు. రేపు కళ్ళొచ్చాక నువ్వే నా పక్క నుండి నా కొడుకుని చూపించాలి. తప్పకుండా అత్తయ్య. రండి, విశ్రాంతి తీసుకుందరు. ఎస్టేట్ లో దేన్నైనా సహిస్తారు కానీ దొంగతనాన్ని మాత్రం సహించరు. తీసుకురండి. బాబాయ్లు, ఏమిటా కేకలు? ఏమీ లేదు బాబు. ఈ ఎస్టేట్ లో ఎవరే చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసినా, దొంగతనం చేసినా మీరు ఎవరినైనా ఎప్పుడైనా క్షమించారా? ఏం తమ్ములం గారు? కరెక్ట్ అన్నలం గారు. తనా పరాభేదం లేకుండా కనీసం 100 కొరడా దెబ్బలైనా కొట్టించేవారు. ఏం చంద్రరాజావారు? ఎస్, ఈ ఎస్టేట్ ని, దీని గౌరవాన్ని పాడు చేస్తే ఎవరిని క్షమించేది లేదు. అదే మాట అంటే. చూడు చంద్రరాజా, ఎవరో ఒక ముసలావిడ పిచ్చి పిచ్చిగా వాగుతూ మన ఎస్టేట్ అంతా న్యూసెన్స్ చేస్తూ అందరి పరువు తీస్తుంది అనుకోండి. దాని ఫేస్ రీడింగ్ చూస్తుంటే ఏదో పెద్ద ఎత్తున దొంగతనం చేయడానికి వచ్చినట్టుగా ఉంది. ఎవరది? తీసుకురండి. ఆయన ఏదో నీ సొంత కొడుకైనట్టు సినిమాలో తల్లిలాగా బాబూ అంటున్నావే. చూడు, బాగా చూడు. మా చిన్నరాజాని నువ్వు కడుపులో పెట్టుకుని మోసావా, కని పెంచావా? చూడు బాబు, నేన్రా మీ అమ్మ. విన్నారా విన్నారా? మీ అమ్మగారు నీ పక్కనే ఉంది, కానీ ఈవిడ గారేమో మీ అమ్మగారట, ఈ ఎస్టేట్ ఆవిడదేనట. ఈ మొక్కలు చెప్పుకుంటూ ఎస్టేట్ మొత్తం గోలగోల చేస్తుంది. ఓన్లే పిచ్చిదనుకున్నాం. తీరా దీన్ని సంచి వెతికితే మన బిల్డింగ్ లో ఉన్న వెండి గ్లాసులు, వెండి గిన్నెలు అన్నీ దొరికాయి. లేదు బాబు, లేదు, అంత అబద్ధం. వీళ్ళు చెప్పేది నమ్మొద్దు. చెప్పు బాబు, నీ మీ అమ్మను చెప్పు.
నీ దొంగని కాదని చెప్పు బాబు. రాజా ఈవిడ నువ్వు ఎప్పుడైనా చూసావా? ఈవిడెవరో నాకు తెలీదు. ఈవిడెప్పుడూ నేను చూడలేదు. చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే వేస్తే సరిపోద్ది. నేనే శ్రీమన్నారాయణ. ఈవిడ మా అమ్మ. బాబు బాబు శ్రీమన్నారాయణ. అమ్మా లత. అత్తయ్య. చూడండి, నా తల్లి అమాయకురాలు. నేనే మీరనుకుని పొరపాటు పడింది. ఈ నేరం ఆమెది కాదు, ఒకే పోలికలు మనకిచ్చిన ఆ భగవంతుడిది. చెయ్యని నేరానికి ఒక ఆడదని కూడా చూడకుండా శిక్ష వేయడం మా ఎస్టేట్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి అమ్మా. బాబు చిన్రాజా. అమ్మా, మీరేం బాధపడకండి. వచ్చిన మచ్చ ఎలా పోగొట్టుకోవాలో నాకు బాగా తెలుసు. లత, అమ్మని తీసుకెళ్ళు. వీరిని లోపల తీసుకెళ్ళు. రండి. రాతయ్య. బాబాయిలు, నిజం తెలుసుకోకుండా ఇలా కొట్టడం అన్నలు మీలో ఎవరు చిన్న రాజా, ఎవరు డూపు రాజా? మేం తెలుస్తాం. ఆశీర్వాదం. అర్థమైంది. పాపం ఆవిడ్ని ఎవరెవరు ఎన్ని దెబ్బలు కొట్టారో లెక్క పెట్టి దానికి రెట్టింపు కొడితే ఓ పద్ధతిగా ఉంటుంది. నేను లెక్క పెట్టేశాను. 40 దెబ్బలు తగిలిస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. మరి కానివ్వండి. అసలు మొహం పగిలిపోయేలా కొట్టు. నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్రా? ఇప్పుడే తాజా వార్త. మేము మొదటికి చెందిన షణ్ముఖం పెళ్ళికి పుట్టిన కొడుకులమటగా. నీకెవరు చెప్పారా? ఇలా చెప్పాడు. నువ్వు అక్కడికి ఎందుకు తెచ్చావు? రాజా, ఆ భగవంతుడే మళ్ళీ నిన్ను మా దగ్గరకు చేర్చాడయ్యా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? చెప్తానమ్మా. ఆ రోజు జరిగిన ప్రమాదంలో నేను నదిలో పడి చాలా దూరం కొట్టుకుపోయాను. అరవై రోజుల పాటు కోమాలో పడి ఉన్న నన్ను ఆ ప్రాంతపు గిరిజనులు ఎన్నో సేవలు చేసి బ్రతికించారు. నేను పూర్తిగా కోలుకుని మన ఎస్టేట్లో అడుగు పెట్టగానే ఆశీర్వాదం కనిపించి ఇక్కడ పరిస్థితులన్నీ నాకు వివరంగా చెప్పాడు. చూడు శ్రీమన్నారాయణ, నువ్వు చేసిన సహకారం ఈ జన్మలో మర్చిపోలేను. ఇన్నాళ్ళు నా తల్లికి నేను దగ్గరలేని లోటు తీర్చావు. మా ఎస్టేట్ పరువు కాపాడావు. ఆఖరికి నీ కళ్ళ ముందే నీ తల్లిని హింసిస్తున్నా బాధను దిగమింగావే కాని నోరు మెదపలేదు. యుర్ రియలీ గ్రేట్. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? అంత మాటనద్దు చిన్రాజా. ఏ తల్లినైనా నీ తల్లిగా చూసుకోవాలని, 10 మందికి సహాయపడేదే నిజమైన జీవితమని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. మా అమ్మ మాటలు, నా భార్య సహకారం వల్లే
నేను ఈ మాత్రమేనా మీ కుటుంబానికి తోడుగా నిలబడగలిగాను. అబ్బా ఎంతసేపు మీరు పొగడుకోవడమేనా? మన సంగతి ఏంటి? మన సంగత నిశ్చితార్థంతో ఆగిపోయిన మన కథ మళ్ళీ మొదలవ్వాలిగా. సార్ 3 నెలల నుంచి మీ ఆచూకు తెలియకుండా డిపార్ట్మెంట్ ని గందరగోళంలో పడేశారు. దేశ రక్షణకు సంబంధించిన అతి విలువైన రాకెట్ ఫార్ములా ఉన్న కంప్యూటర్ ని ప్రభుత్వానికి అప్పగించకుండా నేరం చేశారు. నో, నేను దేశద్రోహిని కాదు. నా దేశానికి ఏ ద్రోహం చేయలేదు. చేయలేదా? నీకే దురుద్దేశము లేకపోతే 3 నెలల నుండి మిలిటరీ అధికారులకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు? మీ ఎస్టేట్ లో మీ పోలికలతో మీ పేరుతో తిరుగుతున్న యువకుడు ఎవరు? మీకు అతనికి ఉన్న సంబంధం ఏమిటి? దేశ రక్షణకు సంబంధించిన అతి విలువైన ఆ కంప్యూటర్ను ఇంతవరకు ప్రభుత్వానికి ఎందుకు అప్పగించలేదు? శత్రు దేశాలకి మీకు సంబంధం లేదని, ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ఇప్పటికే వాళ్ళకి అప్పగించలేదని మాకేమిటి నమ్మకం? సార్, మీ నమ్మకం గురించో మీ మెప్పు గురించో లేకపోతే మీరిచ్చే అవార్డుల గురించో నేను ఈ మిసైల్ ప్లాన్ కనిపెట్టలేదు సార్. పుట్టుకతోనే ఓ కోటీశ్వరుడుగా పుట్టిన నేను ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం మన దేశాన్ని శత్రు దేశాలకు అమ్మాల్సిన అవసరం ఏమిటి? దేశ రక్షణ కోసం నా ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరం ఏమిటి? రాత్రి పగళ్ళు కష్టపడి నేను ఈ మిసైల్ ప్లాన్ కనిపెట్టాల్సిన అవసరం ఏమిటి? ప్రపంచంలోనే మన దేశం శత్రు దేశాలకు ఛాలెంజ్ గా నిలబడాలని నేను ఈ మిసైల్ కనిపెట్టాను. సార్, శత్రువులు పన్నిన కుట్రకు బలైన ఇన్నాళ్లు మీకు దూరమయ్యానే కానీ వేరే దురుద్దేశంతో విమర్శలకి జవాబు చెప్పాల్సిన బాధ్యత నాది సార్. ప్లీజ్ గివ్ మీ 24 hours టైం. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. ఓకే మేజర్ రాజ్ కుమార్, దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ టు యూ. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. మన ల్యాప్టాప్ సంపాదించి 24 గంటల్లో ప్రభుత్వ పరం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఆలీఖాన్ బొందిలో ప్రాణముండగా అలా జరగదు. వాడు సంపాదించిన కంప్యూటర్ నా చేతికిస్తాడు, నరకం చూస్తాడు. జనరల్, ఏమిటయ్యా ఈ ప్రతాపం ఆడవాళ్ళ మీద చూపిస్తున్నారు? ముందా చిన్నరాజా గారిని చంపేవయ్యా, ఆస్తి మొత్తం మాకు వచ్చేస్తుంది. ఆ పని చేయి. చంపేయాలా? ఇదేమిటయ్యా నన్ను పొడిచావు? మీలాంటి చచ్చు దద్దమల అవసరం మాకు. థ్యాంక్ యూ. అరే కమ్ ఆన్, లెట్స్ గో. మొబైల్ ఏం జరిగింది? హాలీకంతో మేము చేతులు కలిపినందుకు మమ్మల్ని ఇద్దరిని పొడి చేసి ఇంట్లో ఆడాళ్ళందరినీ తీసుకెళ్లిపోయాడు. మన వాళ్ళందరూ బతికి బయటపడాలంటే మీ దగ్గర ఉన్న కంప్యూటర్ వాడికి ఇవ్వాలట. మీరు తొందరగా వెళ్ళి వాళ్ళని రక్షించండి బాబు. చినరాజా, మీరు వెళ్ళి ఆ ప్లాన్ ప్రభుత్వానికి అప్పగించండి. నేను నా ప్రాణాన్ని తెగించినా సరే మన వాళ్ళని విడిపించుకొస్తాను. నో, నిజమైన సైనికుడికి ఇదే అసలైన ఛాలెంజ్. ఇద్దరం కలిసే వెళ్దాం, కలిసే వాళ్ళంతా తేలుద్దాం. కమాన్.
వాట్ జనరల్ క్యా బాత్ హై? సాబ్ ఆ బ్యాంక్ వాడు మిలిటరీ వాడు ల్యాప్టాప్ కంప్యూటర్ తో వచ్చారు. బ్యాంక్ వాడు కుప్పిగంతులు వేయబోతుంటే వాడిని ఫినిష్ చేశాం. వెరీ గుడ్ జనరల్, వెరీ గుడ్. ఆ మిలిటరీ వాడిని ల్యాప్టాప్ తో లోపలికి పంపించు. అదా ఆవ్ రాజసింహం ఆవ్, నీ సాహసానికి హమారా సలా. షడప్, ముందు మా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. ప్రేమించే దేశం నీకు పంచ ప్రాణాలైతే అయిన వాళ్ళు నీకు ఆరో ప్రాణమని నాకు బాగా తెలుసు. ఆ ల్యాప్టాప్ నా చేతికివ్వు, మీ వాళ్ళని అప్పగిస్తాను. వెల్ డన్ జనరల్, వెల్ డన్. కమాన్, గివ్ ఇట్ టు మీ. దే దో. जनरल ले लो, इसको अंदर रख दो. जनरल, मैं जनरल नहीं, जनरल नॉलेज में नहीं. हमारा श्रीमन नारायण कैशियर लक्ष्मी बैंक का बच्चा. बकवास बंद करो, ఇది మోసం. షడా, తెల్లదొరల మరఫిరంగులకు ఎదురు నిలిచి పోరాడిన వీర విప్లవ సింహాల్ని కన్నా పుణ్యభూమిరా నా దేశం. అలాంటి నా దేశంలో కడుగు పెట్టిన నువ్వు ఖమోష్. కానీ నా ఎత్తులు ఎంత గొప్పవో మీకు తెలియదు. దేఖో. వాళ్ళందరికీ రిమోట్ బాంబ్స్ ఫిక్స్ చేసి ఉన్నాయి. ఈ రిమోట్ కంట్రోల్ ప్రెస్ చేస్తే వాళ్ళంతా ఫినిష్. ఆ ల్యాప్టాప్ ఎలా ఇవ్వు. కమాన్, గివ్ ఇట్ టు మీ. గివ్ ఇట్ ఐ సే.
శ్రీమన్నారాయణ అటు చూడు. అయ్యయ్యో చిన్నరాజా అటు చూడండి. Come on, hold this. నేనా పట్టుకో. లతా, come on. త్వరగా త్వరగా ఎక్కేయ్. అత్తయ్య గారు, మీరు కళ్ళు తెరవగానే మాకు సహాయం చేయాలి. ఏంటమ్మా? ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకుని ఎవరెవరో చెప్పకుండా మమ్మల్ని ఏడిపిస్తున్నారు. వినయంగా నమస్కారం చేసిన వాడు శ్రీమన్నారాయణ, మిలిటరీ పద్ధతిలో సెల్యూట్ చేసిన వాడు చినరాజా. కరెక్ట్ గా దిగ్గా చెప్పత్తయ్యా. కన్న కడుపు కాబట్టి ఆవిడ చెప్పగలిగింది, కనలేని కడుపు కాబట్టి నేను చెప్పలేకపోయాను. అయ్యయ్యో